నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 6వ తరగతి సోషల్ స్టడీస్ విభాగంలో 17వ పాఠం జిల్లాలో చట్టాలు అమలు ఈ యొక్క పాఠ్యాంశం గురించి టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశాన్ని కూడా ప్రతి లైన్ని కూడా టచ్ చేసి ఈ యొక్క వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. జిల్లాలో చట్టాల అమలు. ఇందులో కలెక్టర్ ఈయన వివిధ శాఖల పనులను సమన్వయం చేస్తూ ఉంటాడు. వివిధ శాఖల పనుల సమన్వయాన్ని చేస్తారు కలెక్టర్. ఈయననే మెజిస్ట్రేట్ అని కూడా పిలుస్తారు. కలెక్టర్ని ఏమంటారు అంటే మెజిస్ట్రేట్ అని కూడా అంటారు. ఈయనే జిల్లా అధికారి. రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు ఈ జిల్లాలు అనేవి విభజించారు. రాష్ట్రాన్ని పాలనా సౌలభ్యం కొరకు జిల్లాలకు విభజించడం జరిగింది. మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 23 జిల్లాలు ఉన్నాయి. తర్వాత ఎంఆర్ఓ ఈయన మండల రెవెన్యూ అధికారి. ఎన్నో గ్రామాల కలయికతో మండలం అనేది ఏర్పడుతుంది. ఈ మండలంలో ఇంకా కార్యాలయాలు చూస్తే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయము, వ్యవసాయ అభివృద్ధి కార్యాలయము, ఇతర కార్యాలయాలు ఇవన్నీ కూడా మండల హెడ్ క్వార్టర్లో ఉంటూ ఉంటాయి. ఎంఆర్ఓ భూ సంబంధిత రికార్డులకు బాధ్యత వహిస్తారు. రేషన్ కార్డులకు కూడా బాధ్యత వహిస్తారు. మండల స్థాయిలో ఎంఆర్ఓ భూ సంబంధిత రికార్డులకు, రేషన్ కార్డులకు బాధ్యత వహిస్తారు. తర్వాత విఆర్ఓ విలేజ్ రెవెన్యూ అధికారి అంటాం. ఈయన కూడా మండల స్థాయిలో ఎంఆర్ఓ భూ సంబంధిత రికార్డులకు, రేషన్ కార్డులకు ఏ విధంగా అయితే బాధ్యత వహిస్తారో అదేవిధంగా గ్రామ స్థాయిలో భూ సంబంధిత రికార్డులకు, రేషన్ కార్డులకు బాధ్యత వహించడం జరుగుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ నీరు భూమి రక్షణ చట్టం. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చిట్ల రక్షణ చట్టం. ఈ చట్టాన్ని 2002లో చేశారు. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చిట్ల రక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు అంటే 2002లో చేశారు. ఇది 19వ తారీఖు ఏప్రిల్ 2002 నుండి అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల రక్షణ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే 19వ తేదీ ఏప్రిల్ నెల 2002 నుండి అమల్లోకి వచ్చింది. వాల్టా అంటాం. ఈ యొక్క నీరు భూమి చెట్ల రక్షణ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అథారిటీ వాల్టా అనేది. అంటే ఆంధ్రప్రదేశ్ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ. వాల్టా అనగా ఆంధ్రప్రదేశ్ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ. ఇందులో వివిధ శాఖల అధికారులు బాధ్యత వహిస్తారు. శాఖ విషయము భూగర్భ వనరుల శాఖ. ఇది ఏ కార్యక్రమాలు చేస్తుంది అంటే బోరుబావుల నమోదు, ఇసుక త్రవ్వకము, నీటి వనరుల లభ్యతా ప్రాంతాల వర్గీకరణ, ఇటువంటి అంశాలన్నీ కూడా భూగర్భ వనరుల శాఖ నిర్వహిస్తుంది. తర్వాత మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ. ఇది వర్షపు నీరు పరిరక్షణ, చెట్లు నాటడము, కొత్త భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడము ఈ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది. తర్వాత గనులు భూగర్భ శాఖ. ఇది నీటి స్థలాలలో ఇసుక త్రవ్వకం నియంత్రణ. నీటి స్థలాలలో ఇసుక త్రవ్వకం నియంత్రణ చేయడానికి గనులు భూగర్భ శాఖ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తర్వాత అటవీ శాఖ. చెట్లు నరకడానికి ముందస్తు అనుమతి. చెట్లు నరకడానికి ముందస్తు అనుమతి ఎవరిస్తారంటే అటవీ శాఖ ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్, 7th క్లాస్లో ఉన్న ప్రతి అంశాన్ని ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.